హాయ్ ఫ్రెండ్స్, ఒక మహిళా పోలీస్ జైల్లో ఉన్న ఖైదీ దగ్గరకు వెళ్ళి, నీకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది, తర్వాత నిన్ను ఉరితీస్తారు. అందులోగా నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, దాన్ని తీర్చడానికి మేం ప్రయత్నిస్తాం అని చెప్పింది. అది విన్న ఖైదీ నవ్వుతున్నాడు. అలా నవ్వుతూ, నా చివరి కోరిక ఏంటంటే నేను బ్రతుకున్నంత వరకు ప్రతిరోజు రాత్రి ఒక అమ్మాయితో టైం స్పెండ్ చేయాలి. ఆ అమ్మాయి వర్జిన్ అయి ఉండాలి. ఇదే నా చివరి కోరిక అని ఆ మహిళా పోలీస్తో చెప్పాడు. ఇలా అన్నాక ఆ మహిళా పోలీస్ షాక్ అయిపోయింది. ఇలాంటి కోరికలను మేం చివరి కోరికల్లోకి తీసుకోము. ఇంకో కోరిక ఉంటే అడుగు, దీన్ని మేం తీర్చలేం. ఒక అమ్మాయిని బలవంతంగా అలా ఎలా చేయమని మేం చెప్పగలం అని ఆమె చెప్పేసింది. కానీ ఆ ఖైదీ మాత్రం రిలాక్స్గా, నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా, నిన్ను చూస్తుంటే ఇంకా పెళ్లి కాలేదనిపిస్తోంది, నువ్వెందుకు నా కోరిక తీర్చకూడదు అని అడిగాడు. అలా విన్న మహిళా పోలీస్కి అసలైన కోపం వచ్చింది. కానీ ఆ కోపంని కంట్రోల్ చేసుకుంటూ, నేను ఓ పోలీస్ ఆఫీసర్ని, ఖైదీతో అలాంటిది ఎలా చేస్తాను, వేరే కోరిక ఉంటే చెప్పు అని ఓపిగ్గా చెప్పింది. కానీ ఆ ఖైదీ అదే కోరిక మీద పట్టుబడుతూ మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు. పదే పదే ఒక్కసారి ఆలోచించి చెప్పు అని చెప్తున్నాడు. ఆఖరికి ఆ మహిళా పోలీస్ ఆ ఖైదీ కోరిక తీర్చిందా లేదా అనేది ఎండ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది నిజంగా జరిగిన సంఘటనే కాబట్టి పూర్తిగా లాస్ట్ వరకు ఈ వీడియోని చూసేయి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్దాం. ఒక ఊర్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్లో ఉమా అనే అమ్మాయి ఎస్ఐగా పనిచేస్తుంది. ఇంకా సరిగ్గా ఏడాది కూడా కాలేదు ఆమె జాబ్లోకి జాయిన్ అయ్యి. కానీ అప్పటికే ఆమె పేరు చాలా మంది నోట్లో తిరుగుతుంది. ఎందుకంటే ఉమా చాలా డేరింగ్, ఎవడైనా నేరం చేస్తే వదిలిపెట్టదు. అటు పోలీస్ స్టేషన్కి తీసుకురావాలి, ఇటు శిక్ష పడేలా కూడా చేయాలి అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. దీనివల్ల ఆమెను ఆమె హై ఆఫీసర్స్ కూడా చాలాసార్లు అప్రిషియేట్ చేశారు. ఒకరోజు ఒక యువకుడు తన తల్లిని చంపాడని ఉమాకి తెలిసింది. వెంటనే ఆమె తన పోలీస్ కానిస్టేబుల్స్ని తీసుకుని అక్కడికి వెళ్ళింది. అక్కడ కనపడింది చూసి వాళ్ళందరూ షాక్ అయ్యారు. అక్కడ ఒక మహిళ చనిపోయి కింద పడిపోయింది. ఆమె ఎదురుగా ఆమె కొడుకు చేతిలో పెద్ద కర్రను పట్టుకొని నిలబడి ఉన్నాడు. వెంటనే ఉమా అతన్ని హెచ్చరించింది. కర్రని కింద పడేసి లొంగిపో అని చెప్పింది. అతను కర్రను కింద పెట్టి పోలీసులకి లొంగిపోయాడు. ఉమా అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లింది. 24 గంటల తర్వాత కోర్టులో హాజరుపరచాలి. అప్పటి వరకు అతన్ని స్టేషన్లోనే ఉంచింది. ఏం జరిగింది అని అడిగినప్పుడు అతను ఏం మాట్లాడలేదు. కొన్ని గంటల తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచారు. జడ్జి గారు అతన్ని పేరు చెప్పమని అడిగారు. నా పేరు మోహన్ అని చెప్పాడు. నీ తల్లిని నువ్వెందుకు చంపావు అని జడ్జి క్వశ్చన్ చేసినప్పుడు అతను ఏం సమాధానం చెప్పలేదు. కొన్ని రోజులు విచారణ జరిపిన తర్వాత కోర్టు అతనికి ఉరిశిక్షను విధించింది. అతన్ని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆ పోలీస్ స్టేషన్కి ఒక మహిళ వచ్చింది. ఆమె తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులందరికీ చెప్పింది. ఉమా తన పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులందరినీ ఆమె ఇంటికి పంపి అసలు ఏం జరిగిందో తెలుసుకోమని చెప్పింది. పోలీసులందరూ ఆమె ఇంటికి వెళ్లారు. ఇప్పుడు స్టేషన్లో ఆ ఖైదీ మరియు ఉమా మాత్రమే ఉన్నారు. కాసేపటి తర్వాత కూర్చొని ఉన్న ఉమా మెల్లగా ఆ ఖైదీ దగ్గరికి వెళ్ళింది. నీ మొహంలో నీ కన్నతల్లిని చంపావు అన్న బాధ కొంచెం కూడా లేదు. అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పు అని అడిగింది. కానీ ఆ ఖైదీ సైలెంట్గానే ఉన్నాడు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఉమాకి కాల్ చేసి, ఇక్కడికి రండి మేడం అని చెప్పగానే ఉమా దొంగతనం జరిగిన ప్లేస్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు, ఆ కేసు పెట్టిన ఆమె కొడుకే. ఆ కేసుని అక్కడే సాల్వ్ చేసి వాళ్ళందరూ తిరిగి స్టేషన్కి వచ్చేశారు. కొద్ది రోజుల తర్వాత పై ఆఫీసర్స్ నుంచి మరొక లెటర్ వచ్చింది. అందులో ఆ ఖైదీని మరొక 2 నెలల్లో ఉరి తీయబోతున్నారు. అతనికి ఏమైనా చివరి కోరికలు ఉంటే మన వల్ల అయినంత వరకు వాటిని తీర్చుదాం అని రాసి ఉంది. ఆ లెటర్లో ఉండేది మొత్తం చదివిన ఉమా ఆ ఖైదీ దగ్గరకు ఒక టీ తీసుకుని వెళ్ళి ఖైదీకి ఇచ్చి, నిన్ను ఇంకొద్ది రోజుల్లో ఊరి తీయబోతున్నాం, నీ చివరి కోరిక ఏంటో చెప్పు అని అడిగింది. అది విన్న ఖైదీ ఒక్క సెకండ్ కూడా సీరియస్గా రియాక్ట్ అవ్వకుండా నవ్వుతున్నాడు. నా చివరి కోరిక ఏంటంటే నేను బ్రతుకున్నంత వరకు ప్రతిరోజు రాత్రి ఒక అమ్మాయితో టైం స్పెండ్ చేయాలి. ఆ అమ్మాయి వర్జిన్ అయి ఉండాలి. ఇదే నా చివరి కోరిక అని పోలీస్ ఆమెతో చెప్పాడు. అది విన్న తర్వాత ఆ మహిళా పోలీస్ షాక్ అయిపోయింది. ఇలాంటి కోరికలు చివరి కోరికల్లోకి తీసుకోబడవు. ఇంకో కోరిక ఏమైనా ఉంటే చెప్పు, దీన్నైతే మేం తీర్చలేం. ఒక అమ్మాయిని బలవంతంగా అలా ఎలా చేయమని మేం చెప్పగలం అని ఆ మహిళా పోలీస్ చెప్పింది. కానీ ఆ ఖైదీ మాత్రం రిలాక్స్గా నవ్వుతూ, సరే నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా, నిన్ను చూస్తుంటే ఇంకా పెళ్లి కాలేదనిపిస్తుంది, నువ్వెందుకు నా కోరికని తీర్చకూడదు అని అడిగాడు. అలా విన్న మహిళా పోలీస్కి అసలైన కోపం వచ్చింది. కానీ ఆ కోపంని కంట్రోల్ చేసుకుంటూ, నేను ఓ పోలీస్ ఆఫీసర్ని,
ఖైదీతో ఇలాంటి పనులు నేను ఎలా చేయగలను? వేరే కోరిక ఏమైనా ఉంటే చెప్పు, ఈ కోరిక అయితే నీకు తీరడం కష్టం అని ఓపిగ్గా చెప్పేసింది. కానీ ఆ ఖైదీ అదే కోరిక మీద పట్టుబడుతూ మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు. పదే పదే ఒక్కసారి ఆలోచించి చెప్పు అని చెప్తున్నాడు. కాసేపు ఆలోచించిన ఉమా సరే సాయంత్రం కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది. ఉమా తన ఇంటికి వెళ్లి పోలీస్ డ్రెస్ విప్పేసి మంచి శారీ కట్టుకుని బాగా అందంగా రెడీ అయ్యి సాయంత్రం పోలీస్ స్టేషన్ కి వచ్చింది. అక్కడ ఉన్న పోలీసులందరినీ పంపించేసింది. ఉమాని చూసిన ఆ ఖైదీ కూడా చాలా సంతోషపడ్డాడు. అలా వాళ్ళిద్దరూ డైలీ రాత్రిపూట సంతోషంగా గడుపుతున్నారు. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆ ఖైదీకి ఉరిశిక్ష పడే టైం వచ్చింది. అప్పుడు ఉమా మళ్ళీ ఇంకొకసారి అడుగుతుంది, నీ ఫేస్ లో నీ తల్లిని చంపావని కొంచెం కూడా దిగులు లేదు, అసలేం జరిగింది ఆ రోజు అని అడిగింది. అప్పుడు ఆఖరికి అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను మా అమ్మని ఎలా చంపగలను? నేను చంపలేదు. మా ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడు. మా అమ్మను కాపాడాలని నేను పెద్ద కర్రని తీసి పట్టుకున్నాను. అంతలోనే ఆ దొంగ మా అమ్మని చంపేసి పరిగెత్తాడు. ఆ టైంలో జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. నా చేతిలో ఉన్న కర్రను చూసి నేనే మా అమ్మని చంపానని అనుకుని నన్ను అరెస్ట్ చేసేశారు అని జరిగిందంతా చెప్పాడు. మరెందుకు ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు? ఆ రోజు కోర్టులో కూడా జరిగిందంతా బయటికి ఎందుకు చెప్పలేదు అని ఉమా క్వశ్చన్ చేసింది. ఇన్ని రోజులు నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు, ఫుల్ భయంలో ఉన్నా, అందుకే ఏం మాట్లాడలేదు అని చెప్పాడు. అతని సమాధానం విన్న తర్వాత ఉమా మళ్ళీ అతన్ని కోర్టు ముందు హాజరుపరిచింది. అక్కడ విచారణ చేసి ఆ దొంగను పట్టుకొని జైల్లో వేసి అతనికి పడాల్సిన శిక్షను వేశారు. మోహన్ని నిర్దోషిగా విడుదల చేశారు. కొద్ది రోజుల తర్వాత ఉమా అతన్ని పెళ్లి చేసుకుంది. ఉమా అతని కన్నా 3 సంవత్సరాలు పెద్దది. అయినా కూడా అతను ఉమాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.